వాళ్ళ ఒక విధులేంటండి? రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సినటువంటిది వారి బాధ్యత. సామాన్యులకు రక్షణ కల్పించాలి, సమస్యలకు ఒక పరిష్కారం చూపించాలి. ఇవన్నీ పక్కన పెట్టి ఈ పోలీసు వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, టీడీపీ పార్టీకి మాత్రమే పనిచేస్తున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము, కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మరి 20 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎజెండా ఏంటి? పోలీసులకి రెడ్ బుక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయమని. పోలీసులు ఈ రెడ్ బుక్ అనేటువంటి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ముఖ్యంగా మా ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీలను దగ్గరుండి ఊళ్ళల్లో ఇళ్ల మీద పడి ఈరోజు హత్యలు చేస్తూ ఏ విధంగా చంపుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి పోలీసులు దగ్గరుండి ఈ టీడీపీ వాళ్ళు గూండాల్లాగా ఇళ్ల మీద పడి చంపుతూ ఉండడము, ఈ హత్యలు జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఇలా హత్యలు జరిగినా, ఇలా ఏం జరిగినా కూడా పట్టనట్టు, పైగా ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఈరోజు పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ఏ సామాన్యుడు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ ఎమ్మెల్యే కానీ, ఆ మినిస్టర్ కానీ, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి చెప్తే గానీ ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి లేదు. లేదా ఈరోజు సామాన్యుడు వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇచ్చి నాకు న్యాయం చేయడానికి మాట్లాడితే తిరిగే అదే సామాన్యుడి మీద ఎఫ్ఐఆర్ కట్టేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నవి. మరి ఇలాంటి పార్టీ ఆఫీస్ నుంచి అప్రెడ్డి గారు కావచ్చు, ఈమెయిల్స్ పెట్టి, అఫీషియల్గా లెటర్స్ పెట్టి, మరి మీడియాకు కూడా తెలుసు ఎన్ని అటెంప్ట్స్ చేస్తున్నామో, దేనికి స్పందించట్లేదు. ఈరోజు మేము ఎవరిని కలవాలో మాకు క్లారిటీ లేదు. మేము ఆఫీస్కి వస్తే మమ్మల్ని మాకే ఇలాంటి పరిస్థితి ఉంటాయి. ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు వస్తే మాకే ఇలాంటి పరిస్థితి వస్తే మరి సామాన్యుడిని ఏం ఆదుకుంటారు ఈ పోలీసులు? ఈ డీజీపీ గారు ఏం ఆదుకుంటారు సామాన్యుల్ని? ప్రజల్ని రక్షించాలి, ప్రజల్ని కాపాడాలి. ఈ రాష్ట్ర ప్రజలంటే వారి బాధ్యత కాదా? ఈ రోజున మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టి ఆ తర్వాత ఫైనల్గా మేము ఇక్కడ గొడవ చేస్తే మేము మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త మందా సాల్మన్ చనిపోయాడు, ఇలా రెడ్ బుక్ అనేక మంది హత్యలు చేస్తా ఉన్నారు, ఈ విషయం చెప్దాము అని చెప్పి వస్తే మరి దీన్ని పట్టించుకోకుండా ఏదో లైట్ తీసుకొని ఎక్కడో అక్కడ ఇచ్చిపోండి అని చెప్పారు. ఫైనల్గా ఏడీజీ గారి దగ్గరికి వెళ్తే మరి ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాము, పోలీసులు దగ్గరుండి ఈ హత్యలు చేయిస్తా ఉన్నారు. ఈ పోలీసులకు ఒకటే చెప్తా ఉన్నాము, నిన్న మేమున్నాం, ఈరోజు మీరున్నారు, రేపు మళ్ళీ మేము వస్తాం. ఎల్లకాలం ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఇలా దగ్గరుండి ప్రభుత్వ హత్యలు చేపిస్తున్నటువంటి మీ ఎవ్వరిని వదిలిపెట్టమని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ మందా సాల్మన్ కుటుంబానికి మరి ప్రభుత్వం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో దళితుల మీద దాడులు, హత్యలు ఏ విధంగా జరుగుతున్నాయన్నది గత 18 నెలల కాలంలో మనం చూస్తున్నాం. ఒక మందా సాల్మన్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి నేను అడుగుతున్నాను, ఒక దళితుడు, ఒక మాదిక కులస్తుడు చనిపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు వచ్చినప్పుడల్లా సరే నేను పెద్ద మాదిగా అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమయ్యాడు? ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో దళిత మంత్రులు ఈ మందా సాల్మన్ చనిపోతే ఏం చేస్తున్నారు? కనీసం మా సోదరుడు ఒక జాతి పౌరుడు చనిపోయాడని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీ రాజకీయాలు కోసం, మీ రాజకీయ స్వలాభం కోసం ఈరోజు మీరు దగ్గరుండి దళితుల్ని చంపిస్తున్నారే, ఇదా తెలుగుదేశం ప్రభుత్వానికి న్యాయమని అడుగుతున్నాను. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులంటే ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో బతికిన దళితులు ఇప్పుడు ఏ విధంగా బతుకుతున్నారు, ఏ విధంగా భయంగా బిక్కు బతుకుతున్నారు, ఏ విధంగా అరెస్టులు అవుతున్నారు, ఏ విధంగా హత్యలు గావిస్తున్నారు అనేది ఈ 18 నెలల కాలంలో చూసాం. ఇప్పటికైనా సరే ఇటువంటి రాజకీయ ప్రేరేపణ గల హత్యలు, ప్రభుత్వ హత్యలు ఇవన్నీ ఆపకపోతే దళితుల నుంచి ఈ ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహం ఇప్పటికే స్టార్ట్ అయింది. తప్పకుండా మీ ప్రభుత్వ పతనం ఖాయమని చెప్పి తెలుస్తున్నాం. ఇప్పటికైనా సరే మందా సాల్మన్ కుటుంబానికి ఏదైతే మా పార్టీ డిమాండ్ చేస్తుందో తక్షణం కూడా ₹1 కోటి నగదు, 5 ఎకరాల పొలము,
వాళ్ళ ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే బాధ్యత ప్రభుత్వం ఇచ్చి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప దళితుల్ని కేవలం ఓట్ల బ్యాంకుగా, కేవలం దళితుల్ని ఓట్ల కోసం దండించుకునే విధంగా మీ రాజకీయ పాలన చేస్తే ఇటువంటి ఎంతో కాలం సాగమని తెలియజేస్తున్నాం. ఎటువంటి ఆటవిక రాజ్యాంగం, ఎటువంటి ఆటవిక పరిపాలన నడుస్తుంది దళితుల మీద, దళిత ప్రజల మీద. ఈరోజు ఒక దళిత మనిషి చనిపోతే మరి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండి, దళితుల నాయకులు ఉండి ఏమాత్రం కూడా కిక్కురు మనకుండా ఈరోజు ఇంత కాముగా ఉన్నారో మీకు సిగ్గుందా అని అడుగుతున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఎందుకంటే ఈ పార్టీ పుట్టుగా, ఈ పార్టీ పునాదులు, ఈ పార్టీ అంతా కూడా దళితుల మీద ఆధారపడింది. తప్పకుండా దళితుల మనుగడ కోసం, దళితుల బాగోసుల కోసం ఆ ఊర్లోకి వెళితే పోలీసుల సహాయంతో తెలుగుదేశం వాళ్ళు చంపేస్తారని భయపడి ఊరు బయట బ్రతుకుతున్న సాల్మన్ భార్యకు సుస్థి చేయడంతో అనివార్యంగా ఊళ్ళోకి రావాల్సి వచ్చింది. ఆయన ఊహించినట్టుగానే ఆయన్ని కొట్టి అతి దారుణంగా చంపారు. దీనిలో పోలీసులు ముద్దాయిలకు సహకరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే 10వ తారీఖున ఆయన మీద దాడి జరిగితే అదే రోజున ఆయన తమ్ముడు, సోదరుడు ఫోన్ చేసి చెప్తే పోలీసు రియాక్ట్ కాలేదు. 11వ తారీఖున భార్య వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా రిజిస్టర్ చేయలేదు. 12వ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిన తర్వాత కోమాలో ఉన్నాడని సర్టిఫికేట్ తీసుకుని దాని ద్వారా కంప్లైంట్ ఇస్తే 12వ తారీఖున రిజిస్టర్ చేశారు. కోమాలో ఉన్న పేషెంటు అని డాక్టర్ సర్టిఫికేట్ చేసిన దాన్ని కూడా చూసుకొని 324 చేశారు. చూశారు కదా చిత్రం ఏంటో. ఖచ్చితంగా అటెంప్ట్ టు మర్డర్ చేయాల్సింది 324 చేశారు. దానికన్నా ముందు ఏం చేశారో తెలుసా? పోలీసులు సాల్మన్ మీద కేసు పెట్టారు, సాల్మనే కొట్టాడని. ఇలా పోలీసులు ఈ వైఖరి వల్ల అక్కడ అన్యాయంగా సాల్మన్ మరణించాడు. ఇదే విషయాన్ని, పోలీసులు నిర్లక్ష్యమైనటువంటి విధానాన్ని డీజీపీ గారి యోధాని వచ్చాం, ముందుగా ఇంటిమేట్ చేసి వచ్చాం. అప్పిరెడ్డి గారు లెటర్ రాశారు, మెయిల్ ఇచ్చారు, మేము వాళ్ళ 11 గంటలకు వస్తామని. సమాధానం లేదు. 4 మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరం వచ్చాం. చాలాసేపు అక్కడ కూర్చున్నాం, సమాధానం లేదు. నేను ఒకటే అడిగాను, అక్కడ సిఐ గారు ఉంటే, అయ్యా డీజీపీ గారిని అడగండి, డీజీపీ గారు మా దగ్గర తీసుకుంటారా, రిప్రజెంటేటివ్ తీసుకోమనండి, లేదంటే డీజీపీ గారు ఫలానా వారికి ఇచ్చామంటే వెళ్తాం. దానికి సమాధానం లేదు. గంట సేపు కూర్చున్నాం, బయటకు వచ్చాం. ఏం చేయాలో అర్థం కాలా. నేను మనవి చేస్తున్నా, అనివార్యమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని దౌర్జన్యాల నుంచి, రాష్ట్రాన్ని అల్లరి మూకల నుంచి లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన హెడ్ క్వార్టర్ గేటు దగ్గర ఉంచవలసి వచ్చింది, బైఠాయించాల్సి వచ్చింది. బయట వేస్తే పోలీసు వచ్చి ఇక్కడ మాట్లాడానికి వీళ్ళు ఎత్తేస్తా ఉన్నారు. మామూలుతో కుస్తీ పడతారా, లేకపోతే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇస్తారని అడిగాం, ఇంతే. మళ్ళీ అప్పుడు పిలిచారు లోపలికి, అసిస్టెంట్ డీజీ దగ్గరికి పిలిచారు, అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చాం, వచ్చాం. ఇది జరిగినటువంటి విషయం. ఇంత అవసరమా డీజీపీ గారికి? ఇప్పటికి సుమారుగా 10-15 సార్లు వచ్చాం మేము. ఒక్కరోజు కూడా డీజీపీ గారు మా మొహం చూడటానికి సిద్ధంగా లేడు, కానీ రెస్పాన్సిబిలిటీ లేదు. వాట్ ఈస్ దిస్ అని అడుగుతా ఉన్నా. డీజీపీ గారు ఆఫీస్ ముందు నుంచి అడుగుతా ఉన్నా, ఇదేనా లా అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి డీజీపీ చేయాల్సిన పని? మేము ఇస్తే రిప్రజెంటేటివ్ తీసుకోవడానికి కూడా నిరాకరిస్తేలాగా చివరికి దానికోసం కుస్తీ పట్టాలా మేము? ఎంత దౌర్భాగ్యంగా ఉంది వాళ్ళ లా అండ్ ఆర్డర్ పరిస్థితి. చాలామంది మిత్రులు మాట్లాడారు, ఇది పోలీసుల నిర్లక్ష్య వైఖరి వల్ల ముందుగానే అనుకున్న విధంగా హత్య గావించబడ్డాడు సాల్మాన్. దీనిలో పోలీసుల బాధ్యత కూడా ఉంది. పోలీసు ఎంక్వైరీ జరిగితే అంత అన్యాయం జరిగింది, కేసు ఎన్కౌంటర్ పెట్టారు. దీని మీద ఉన్నత విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మందా సాల్మన్కి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దర్శనం.